మహారాజ్ మందిరము అదేవిధంగా జగదంబ యాడి భవానీ గుడి ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని మేము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాము. ఏదైతే ఈ నెల 26వ తారీఖు నుంచి టేకుల్పల్లి నుంచి మొదలయ్యే ఈ రగ్జోళ యాత్రలో భాగంగా ఏదైతే టేకుల్పల్లి మండలంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న తండాల నుంచి భారీ ఎత్తున ఏదైతే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, ఏదైతే మన హక్కుల కోసం మనం పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి తండా నుంచి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఉప సర్పంచులు, అదేవిధంగా సంఘాలు వివిధ సంఘాల్లో ఉన్న అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి, స్వచ్ఛందంగా ఈ రగ్జోళ యాత్రలో పాలు పంచుకోవాలి. అదేవిధంగా ఈ యాత్రలో మనం పోతూ ఉంటే మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వాలు మనకు ఎంత అన్యాయం చేస్తుందో మనం అందరికీ రిప్రజెంటేషన్ కూడా మనం ఐటీడీ పిఓలకు కానీ కలెక్టర్ కానీ మనం అందరం ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైతే ఈ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతం మనకు ఒక సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 5th షెడ్యూల్లో ఉన్నది మన జిల్లా. 5th షెడ్యూల్లో ఉన్న 170 యాక్ట్ కావచ్చు, పిసా యాక్ట్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు మన గిరిజనుల భూమి వేరే వాళ్ళు గిరిజనేతరులు ఎవరు కొనకుండా ఒక పకడ్బందీగా ఒక భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగంలో మనకు 5th షెడ్యూల్లో చేర్చారు కాబట్టి ఆ హక్కుల్ని కూడా ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మనల్ని కాలరాసే ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఈ గిరిజనుల దగ్గర చాలా భూములు ఉన్నాయి, వీళ్ళని ఆ భూమిని ఏ విధంగా లాక్కోవాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లాలో 117 జీవోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అక్కడున్న ఏజెన్సీ మండలాలు చాలా మండలాలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్గా చేస్తూ ఉన్నారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే తండాలు ఏమవుతుందంటే కార్పొరేషన్లో పోవడం వల్ల సర్పంచ్ ఉండడు, జడ్పీటీసీ ఉండడు, ఎంపీటీసీ ఉండడు, ఇవన్నీ పదవులు పోతాయి. అలా ఏ విధంగా అయితే ఈ గోదావరి బెల్ట్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం మొత్తం అట్లా కనుమరుగైపోతుంది. కాబట్టి మనం ఈ కాపాడుకోవాల్సిన అవకాశం ఇది అవసరం ప్రతి ఒక్క గిరిజన జాతి బిడ్డ మీద ఉన్నది. కాబట్టి ఈ రగ్జోళ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇదే గిరిజన జాతి బిడ్డలు రాజ్యాధికారం దిశగా అంటే మనం విజనరీ 2040 అంటే 2040లోగా మనం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక విజనరీ పెట్టుకున్నాం. ఆ దిశగా మన ప్రతి ఒక్క అడుగులు కూడా మనం రాజ్యాధికారం దిశగా ముందేయాలి. శివలాల్ మహారాజ్ ఆయన ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, అది లఖీషా బంజారా ఢిల్లీనే పరిపాలించిన లఖీషా బంజారా, అది పృథ్వీరాజ్ చౌహాన్ రాజస్థాన్లో ఒక రాజుగా పరిపాలించిండు. అదేవిధంగా ఈరోజు రాణా ప్రతాప్ సింగ్, అలా చెప్పుకుంటా పోతే ఈరోజు తపస్వి మహారాజ్ రామరావు బాపూజీ కూడా ఆయన మహాతపస్వి. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదంతో మేము ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల కోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటిదాకా కూడా ఇదే గిరిజన లంబాడి బిడ్డలకు మంత్రివర్గంలో స్థానం లేదు అంటే ఏ విధంగా కుట్ర జరుగుతుందనేది ఒక్కసారి ఈ మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు? లంబాడి జాతి బిడ్డల్లో ఒక మంత్రి పదవి చేసే దమ్ము ధైర్యం లేని ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి మా ఇదే గిరిజనులు ఓటేస్తేనే మేము ముఖ్యమంత్రి అయినాం, ఇదే లంబాడి బిడ్డలు ఓట్లేస్తే మేము అయినామనేసి చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళకి రావాల్సిన రైతు భరోసా ఇవ్వట్లేరు, రైతు రుణమాఫీ ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వకుండా వీళ్ళకి ఆగమాగం చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. ఈ రగ్జోళ యాత్ర తర్వాత గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మేము అడుగులేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.